జేఎల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా జోష్ గా ఉన్నారు. బేసిక్ గా నాకు గర్ల్స్ అంటే చాలా ఇష్టం, బాయ్స్ అంటే ఇంకొంచెం ఇష్టం. ఎందుకంటే మా బాయ్స్ లో లాట్ ఆఫ్ ఎనర్జీ ఉంటది కాబట్టి. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మన జేఎల్ జిగాలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చేసాం. సో ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని గేమ్స్. సో మరి ఆ గేమ్స్ లో ఫుల్ కాంపిటేటివ్ గా ఉండబోతున్నాయి. సో గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అన్నమాట. ఎందుకంటే బేసిక్ గా ఒక చోట అందరూ గర్ల్స్ ఉంటే వాని టీం నితిన్ టీం అనుకుంటాం, కానీ అలా కాదు. ఈ రోజు గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువగా గర్ల్స్ అంటే నాకు క్రేజీ కాబట్టి ఐఎమ్ క్రేజీ అబౌట్ గర్ల్స్. ఈ రోజు ఫస్ట్ గా గేమ్స్ కంటే ముందు వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి కాబట్టి సరదాగా వాళ్ళు కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. టాస్క్లు ఇన్ ది సెన్స్ డాన్సెస్ ఉంటాయి, జోకులు ఉంటాయి, మధ్యలో మిమిక్రీ చేయొచ్చు. వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ ఏముంటాయో అవి ఇలా మన ముందుకు ఈ రోజు చేయడానికి రావచ్చు. సో ఎనీవేస్ మరి ఫస్ట్ గా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ ఏంటో తెలియాలంటే వీ హావ్ టు స్టార్ట్ టాస్క్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన జేఎల్ జిగాలో టాస్క్లకు వచ్చేసాం. మరి టాస్క్లు చేయాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు. సో మరి ఫస్ట్లీ మరి బాయ్స్ నుంచి ఆ ముగ్గురు ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్, కమ్ ఫార్వర్డ్ బాయ్. మరి గర్ల్స్ నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. గర్ల్స్ టాస్క్ స్టార్ట్ చేస్తే ఈ రోజు మన ఎపిసోడ్ అలా సాఫీగా సాగిపోతుంది. ఓకే రైట్, మరి ఫస్ట్ గా గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళావు కానీ వచ్చాక మీ ఫాదర్ కి దొరికిపోయావు. మీ ఫాదర్ కి దొరికిపోతావు. సో మీ ఫాదర్ కి ఎలా మేనేజ్ చేస్తావు? మీ బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళావు, మీ ఫాదర్ కి తెలిసింది, మీ ఫాదర్ నిన్ను అడుగుతారు, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? హియర్ ఇస్ యువర్ టాస్క్. సో మరి ఇంతకీ మీ డాడీ ఎవరు? మీ ఫాదర్. ఎవరైనా తీసుకుందా బాయ్స్ నుంచి అక్కడ ఐ లవ్ యూ డాడీ అంటాడు. సో మీ ఫాదర్ రెడీగా ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నేను ఇన్వాల్వ్ అయిపోయా. సో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయిపోవాలి. హియర్ వి గో స్టార్ట్. అరే బ్యాగ్ పక్కన పెట్టరారు, అది ఓకే కాలేజ్ చదివేనా? ధ్రువ వచ్చిందంట, వెళ్దాం. నో ప్రాబ్లం కదా? నో ప్రాబ్లం. మధ్యలో పాప్కార్న్ అవి ఏమో అడగవు కదా? అడగండి, దగ్గర డబ్బులు లేవు. పాప్కార్న్ కూల్ డ్రింక్ అట్లా అడిగితే సినిమా మధ్యలో తీసుకొని వస్తా. ఓకే అడగండి. ఓకే రైట్, సినిమాకి వెళ్దాం పా. ఓకే సినిమా బాగుంది కదా? చాలా బాగుంది. రామ్ చరణ్ ఎరగ తీసాడు, సూపర్. మధ్యలో నాలాగా అనిపించలేదు? బాగా అనిపించాడు. అంటే నీకు హీరో నచ్చిందా నేను నచ్చాను? ఎక్కువ నువ్వే నచ్చావు. ఎక్కడికి వచ్చామా? కాలేజ్కి వెళ్ళాను డాడీ. కాలేజ్కి వెళ్ళావా? మరి ఎదురంకులు ఏంది, ఎక్కడో చూశానంట నిన్ను బయట. ఎక్కడ చూసా డాడీ? మరి కాలేజీలో కూడా ఫోన్ చేశానా, అటెండెన్స్ పడలేదంట. పడింది డాడీ, కరెక్ట్ గా కనుక్కోండి. కరెక్ట్ గా కనుక్కోండి. సారే ఫోన్ చేశాను నాకు. బ్లడ్ నమ్మరా డాడీ? ఆడాళ్ళు మహాముదురులు. నువ్వేంటో బ్లడ్ గిడ్డు అని సెంటిమెంట్ ఎలాగో కొట్టాకు నేను చూశాను. నువ్వు బైక్ లో దిగడం నేను చూశాను. అతని పేరు ఏందో మర్యాద చెప్పు. నువ్వు ఫ్రెండ్ డాడీ. ట్యూషన్ చేయించుకోవడానికి వెళ్తాను డాడీ. చెప్తావా చెప్పా ఎన్నిసార్లు? అబద్ధాలు చెప్తావా? లేదు డాడీ. ఎన్నిసార్లు? ఒకసారి 2 సార్లు అంటే ట్యూషన్ కి డైలీ వెళ్ళాలి కదా డాడీ. అరే ఇంకొకసారి ఇలా చేయొద్దు, రిపీట్ చేయొద్దు. థ్యాంక్ యూ డాడీ. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మి
సో ఫైనల్ గా అయితే ఒకసారి వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు. సో ఎనీవేస్ మా గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చాలా అద్భుతంగా చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి ఎలాంటి టాస్క్ ఎంత అద్భుతంగా చేస్తారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ దిస్ గై. వాట్స్ యువర్ నేమ్? వెంకటేష్. విక్టరీ వెంకటేష్. సో వెంకటేష్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మీ ఫ్రెండ్ వచ్చి నేను షాపింగ్ వెళ్దామని ఫోర్స్ చేస్తూ ఉంటారు, నీకేమో లూజ్ మోషన్స్, దాన్ని నువ్వు ఆ సిచ్యువేషన్ ని ఎలా క్యారీ చేస్తావు? ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్ మనోని తీసుకుందాం. సో ఇద్దరు క్యారెక్టర్స్ డిసైడ్ అయ్యాయి కాబట్టి హియర్ యువర్ టాస్క్ స్టార్ట్స్. 3, 2, 1 గో. ఊరికే కకృతి పడి ఇంత తిన్నాను కదా నాయనా. అరే పామా ధ్రువ సినిమా రిలీజ్ అయిందంటరా, వెళ్దామా? చెప్పు ఏంటండి? అరే ధ్రువ సినిమా రిలీజ్ అయిందంట, వెళ్దామా? ధ్రువ సినిమానా? ఫస్ట్ షోకి వెళ్ళిపోయినారు బాబు, ఇప్పుడు ఎందుకు? అరే మామా, నా బర్త్డే ఉందిరా నెక్స్ట్ డే. నీ బర్త్డే సంవత్సరానికి ఒకసారి వస్తుంది పోరా బాబు. ఈసారి స్పెషల్ బర్త్డే రా, నా లవర్ ట్రీట్ ఇస్తాననింది. అయ్యో దేవుడా, ప్లీజ్ రా, డ్రెస్ మంచి డ్రెస్ సెలెక్ట్ చేయాలరా. షాపింగ్? అవునరా రే బాబు, సినిమా కన్నా వచ్చేవాడు కదా, ఇప్పుడు షాపింగ్ అంటావు మళ్ళా? ఒరే నీ డ్రెస్సింగ్ స్టైల్ చూడరా, నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసారా, నిన్ను సింగిల్ బ్యాగ్ చేసుకుని వాళ్ళకేరా బర్త్డే. ఇంకో విధంగా చెప్తే అర్థం చేసుకోరా, కంప్యూటర్ కి ఇన్పుట్ ఎక్కువ ఇచ్చినారు, అవుట్పుట్ రాకుండా ఉంది. వావ్ బాయ్స్, నువ్వు బాగా చేసావు, అసలు సూపర్. అండ్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ మా గర్ల్స్ కి మరి నెక్స్ట్ టాస్క్ ఏమొచ్చిందో విల్ సీ అండ్ కమ్ హియర్. ఓకే రైట్. అండ్ నీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి. పాపం ధనలక్ష్మి చాలా సైలెంట్ అనుకుంటా. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఒక మంచి మూవీ నుంచి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి. సో చెప్పడానికి రెడీ అన్ను? రెడీ. Here we go. 3, 2, 1 go start. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ వాడే పండుగ. వీలైతే ప్రేమిస్తాం డ్యూట్, మహా అయితే ఏముంది తిరిగి ప్రేమిస్తారు. ఈ డైలాగ్ కి ఖచ్చితంగా బాయ్స్ నుంచి ఇంకొకరు పోవాల్సి వచ్చింది. ఈ డైలాగ్ ప్రభాస్ వింటే ఫీల్ అవుతాడు. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి నెక్స్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో విల్ సీ అండ్ కమ్ హియర్. సో మీ పేరు? వచ్చిన టాస్క్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం లేచి సిటీ అవుట్స్కట్స్ వెళ్తే పోలీస్ అందరూ ఏం చేస్తుంటారు, మార్చ్ చేస్తుంటారు. సో నీకు వచ్చిన టాస్క్ అదే. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే పోలీస్ వాళ్ళు ఎలా అయితే మార్చ్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ అదే విధంగా పర్ఫెక్ట్ గా ఇప్పుడు నువ్వు చేయాలి. సో హియర్ వి గో. 3, 2, 1 go start. ధ్రువా ఆ ధర్మరాజు యమ ధర్మరాజు ఒకడై ధ్రువా కలబోసుకున్న తేజం. ఓకే రైట్. మరి గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు, ఏ మిసైల్ వస్తుందో విల్ సీ అండ్ వాట్స్ యువర్ నేమ్? నిఖిలా. నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. నిఖిలా. సో మరి నిఖిలాకి వచ్చిన టాస్క్, అబ్బా నీకు ఇది రావాల్సింది కాదనుకుంటా, నువ్వు మాటలే చిన్నగా మాట్లాడుతున్నావు కానీ ఇక్కడ పాట పాడాలి. నీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్ విని సేమ్ లిరిక్స్ నువ్వు చేంజ్ చేసుకొని ప్యారడీ సాంగ్ చేసి పాడాలి. ఓకేనా? ప్యారడీ చేయడానికి రెడీగా ఉంది నిఖిలా. సో మరి ఫస్ట్ అయితే here we start music. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. So here we go. నువ్వు ఎలా పాడతావో నీ ఇష్టం. చాయిస్ ఈస్ యోర్స్. ఆర్ యు రెడీ? తొంగి తొంగి చూసా, కాపీ కొట్టి రాసా, అయినా నేను ఫెయిల్ అయితిని. సెప్టెంబర్ కి మళ్ళీ పోతిని, చదివంటి బాబుకి కోపం, కట్టినాడు లక్షల ఫీజు, ఎగిరిపోయిన ఈ కారం ఎరుకు, తలికిందులైన గాని కాలేను
పాసు నాతో పాటి చదివిన వాళ్ళు జాబులొచ్చిపోతే ఇది రాతలాడే కబడి జాలి చూపెదే ఆడపిల్ల నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను. అండ్ మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు టాస్క్. సో మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో విల్ సీ. అండ్ నీ పేరు? సుహేల్. వాళ్ళు ఇందాక ప్యారడీ చేయమంటే కిచిడి చేశారు. మీరు బిర్యానీ చేయండి. అది కిచిడి లాగే ఉంది అచ్చు. సో నీకు వచ్చిన టాస్క్ కూడా అదే. ఇప్పుడు నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది, దాన్ని ప్యారడీ చేసి పాడాలి. ఓకే, హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. ఒరే రిక్షా మల్లె తిగ్గకు పందిరి బోలే మండుతుండకు ముగ్గు తిరిగోలే ఎండ దెబ్బకు చావడంటూ నువ్వా మంది దెబ్బకు సూరుతున్నావు సూర్యుడా మా ఇల్లు ముందే కలిమి బస్తాలు సూర్యుడా ఎండాకాలం వచ్చేసింది పిల్లలంటే పచ్చేంట్లోనే ఇంట్లో ఆశలుంటే దడ్డకు బయటకు వెళ్ళే సూర్యుడా. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా. సోహెద్, నువ్వు ట్రై చేసావు కానీ నీకు ఎలా పాడాలో అర్థం కావట్లేదు. మా నితిన్ కి చాలా బాగా అర్థమైందంట, తను ఒకసారి పాడి వినిపిస్తాను. నీకు అర్థం కాలేదని చెప్పు ఫస్ట్. నాకు అర్థమైందని చెప్పకు. నీకు అర్థం కాలేదు కాబట్టి నేను కూడా ట్రై చేస్తాను. మేబీ నువ్వు సపోర్ట్ చేయాలి ఇప్పుడు మా బాయ్స్ కి. ఓకే నితిన్, ఆర్ యు రెడీ? మండు టెండలో మగ్గుతూ ఉన్న ఎండ దెబ్బకు చవడంటూ నువ్వు మబ్బుల్లోనే సేద తీరుతూ సూర్యుడా పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. అంతే. ఓకే రైట్. ఎనీవేస్ చాలా చక్కగా పాడావు. నాకంటే వాణి కంటే. వాణి ఇంకా పాడలేదు. వాణి పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎనీవేస్ బతికిచ్చారు నాతో పాడిచ్చి. సో చాలా థ్యాంక్స్. మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు అద్భుతంగా. సో ఫైనల్ గా పోటాపోటీగా మరి గర్ల్స్ బాయ్స్ బాగా టాస్క్లు చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో మరి నెక్స్ట్ ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి గేమ్స్ లైక్ 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్ ఉండబోతున్నాయి. సో మరి ఆ డిఫరెంట్ గేమ్స్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. అందులోనూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. మనం వచ్చేసాం పరుగు పరుగు గేమ్ లోకి. సో ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారంట. ముందుగా మా టీం బాయ్స్ ని పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో చూస్తున్నారు కదా, బాయ్స్ అండ్ గర్ల్స్ పరుగు పరుగు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. ఫైనల్లీ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలో ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ గేమ్ ని నా బాయ్స్ ఆడడానికి వచ్చినట్టయితే 2 బాయ్స్ ఇక్కడ ఉండాలి, అనదర్ 2 బాయ్స్ అక్కడ మార్కింగ్ పొజిషన్ లో ఉండాలి. ఇక్కడ ఉన్న బాయ్స్ ఈ బాల్స్ ని తీసుకొని ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని జంప్ చేస్తూ 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 ఆ బాయ్స్ ఉన్న పొజిషన్ కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్స్ తో కాకుండా లెగ్ తోనే అవతల ఆపోజిట్ పర్సన్స్ కి మీరు అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే అలాగే మీరు అవతల ఆపోజిట్ పర్సన్ కి అందించాలి. ఆ టైంలో మీరు హ్యాండ్ అస్సలు యూజ్ చేయకండి. యూజ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి రావాలి. లేదు జంప్ చేస్తూ వెళ్లే టైంలో కింద పడితే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి రావాలి. మీలాగే గర్ల్స్ చేస్తారు, బాయ్స్ కూడా చేస్తారు. ఓకే రైట్. మరి బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. మన పరుగు పరుగు గేమ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ టైమర్ అన్నమాట. సో మరి తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేదే మన గేమ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ గర్ల్స్ చేశారు కాబట్టి. సో గేమ్స్ లో ఫస్ట్ మేమే ఆడతాం అంటూ బాయ్స్ ఈగర్లీ వెయిటింగ్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. అండ్ ఫస్ట్ గా ఇద్దరు అక్కడ మార్కింగ్ పొజిషన్ కి వెళ్ళే బాయ్స్ ఎవరు? సో మీరు ఇద్దరు వెళ్తున్నారా? సో గో దట్, కమ్ ఆన్. Are you ready boys? Yes, get set go. పోరన్న పొన్నన్న పాపల కెట్టిన పేరేరో చుట్టూ ఎంటున్న అమ్మాయి లేకుంటే బోరేరో అల్లా
సో నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ అబ్జర్వ్ చేశారు కదా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది. మరి ఫస్ట్ గా మార్కింగ్ పొజిషన్ కి వెళ్ళే 2 గర్ల్స్ ఎవరు? సో యూ బోత్ గోయింగ్ గో దేర్. Here we go from 3 to 1. 3, 2, 1, go. పాపల కెట్టిన పేరేరో ఏదున్నా ఏమున్నా నీ చుట్టూ ఎంతున్నా అమ్మాయి లేకుంటే బోరేరో అల్లబి అల్లాబి అల్లాబి సోకే చూడబ్బి అల్లబి అల్లాబి చల్లాబి దూకై పోరబ్బి పిల్లన్న బెదరన్న పోరన్న పొన్నన్న పిల్లన్న బెదరన్న పోరన్న పొన్నన్న పాపల కెట్టిన పేరేరో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు పర్గో విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలి కాబట్టి సో మరి ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఫాస్ట్లీ మరి మా గర్ల్స్ చేశారు ఈ గేమ్ ని 3 minutes లో. కమాన్ గర్ల్స్. సో మీ గర్ల్స్ 3 minutes లో చేస్తే మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 1 minute లో. సో కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి ఫైనల్ గా ఈ రోజు ఫస్ట్ గేమ్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పర్గో విన్నర్స్ అయ్యారు. సో చాలా చక్కగా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ యూ టూ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ట్రై, బాగా ఆడారు. ఓకే రైట్ మరి చూస్తున్నారు కదా ఈ రోజు KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఈ రోజు మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారట. సో లెట్స్ వెల్కమ్ దెం. సిలకు ఎగిరోతాం బాయే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్ వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు రంబా 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 రాయే రంబాడిస్తా నంది చెయ్యే ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే రయ్యా 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 రారు తుఫానల్లే ఉంది జోరు కాగా పట్టి కేకే పెట్టి బ్రేక్ వేస్తారు బాలా 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 మహూ టాక్సీ బాలా 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 పెంచే 1000 బాలా 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 తూ హే టాక్సీ బాలా 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 పెంచే 1000 బాలా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాగా చేసినందుకు. సో మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే మెడలో మాల. మనం వచ్చేసాం మెడలో మాల గేమ్ లోకి. సో మరి ఈ మెడలో మాల గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. ఫాస్ట్ గా మరి గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు మెడలో మాల గేమ్ ఆడటానికి. సో లెట్ మీ ఇన్వైట్ 2 boys. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ని గర్ల్స్ ఆడడానికి ముందుగా వచ్చినట్టయితే ఇద్దరికి ఈ మాస్క్ పెట్టడం జరుగుతుంది అండ్ ఈ మాల కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మాస్క్ పెట్టడంతో మీకు ఏమీ కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది. మీ ఇద్దరిని ఒక్కొక్క డైరెక్షన్ కి తీసుకెళ్లి మేము వదిలేస్తాం. వదిలేగానే మీరు ఆపోజిట్ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ మాల వాళ్ళ మెళ్ళో వెయ్యాలి. సేమ్ యాజ్ టీస్ బాయ్స్ కూడా చేస్తారు. గర్ల్స్ ఫస్ట్ గా చేస్తారా లేదా బాయ్స్ ఫస్ట్ గా చేస్తారా అంటే విత్ ఇన్ టైమ్ లో అన్నమాట. ఎవరైతే స్పీడ్ గా ఆపోజిట్ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు మెళ్ళో వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. అర్థమైందా? అండ్ మన మెడలో మాల గేమ్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టైమర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మరి తక్కువ టైంలో మరి బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేది మన మెడలో మాల గేమ్. సో మరి ఇందాక గేమ్ ఫస్ట్లీ బాయ్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ మరి మా గర్ల్స్ మేము ఆడతాం అంటూ ముందుకు వచ్చారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో అర్థమైంది కదా గేమ్. సో లెట్స్ గో.
ఓకే రైట్, మరి మెడలో మాల గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ అర్థమైంది కదా. సో ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే మిమ్మల్ని ఇద్దరిని ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మాల మెడలో వేయాలి. సో తక్కువ టైంలో మీరు వేస్తారా, తక్కువ టైంలో బాయ్స్ వేస్తారా అనేదే మన గేమ్. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి కోడి ఎమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి, పక్క పక్క ఫేస్బుక్ కోడి, నీ గుడ్డు పగల కొట్టి గర్ల్స్ కంప్లీట్ చేశారు మెడలో మాల గేమ్. బాయ్స్ చూసారు కదా, వాళ్ళు ఆల్రెడీ గేమ్ ఆడారు. మీకు ఇంకా బాగా ఐడియా వచ్చింటుంది ఎలా టెక్నిక్ యూజ్ చేయాలి, ఎంత స్పీడ్ గా మనం కనుక్కోగలమో అని మీకు ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఆర్ యు రెడీ టు గో హెడ్? మెడలో మాల గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారంట. గర్ల్స్ కంటే స్పీడ్ గా మేము గేమ్ ఆడి విన్ అవుతాం అంటున్నారు. మరి చూద్దాం వాళ్ళు విన్ అవుతారో లేదా లూజర్స్ అవుతారో. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి కోడి ఎమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి. మెడలో మాల గేమ్ కంప్లీట్ చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇద్దరు కంప్లీట్ చేసినంత మాత్రాన ఇద్దరు విన్నర్స్ కాదు. కాబట్టి ఫైనల్ గా స్కోర్స్ కి వెళ్తే తెలుస్తుంది ఎవరు విన్ అయ్యారు. సో ఫస్ట్ మా బాయ్స్ కంప్లీట్ చేశారు 3 minutes 30 seconds. మా గర్ల్స్ చేశారు 2 minutes 40 seconds లో. సో మరి ఫైనల్ గా ఈ రోజు మెడలో మాల విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్ గర్ల్స్, క్లాప్. మొత్తానికి మెడలో మాల గేమ్ కంప్లీట్ చేసుకున్నారు, చాలా చక్కగా ఫినిష్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా చాలా చక్కగా అద్భుతంగా ఫుల్ టు ఎనర్జిక్ గా ఈ రోజు మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ ఏ ఉన్నాయో బయటకు పెట్టడానికి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఈ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, నీ శ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే, కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే, చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే. హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే కాలో తేలేలా. హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. ఓకే రైట్, ఒక డిఫరెంట్ అండ్ సూపర్ డూపర్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం మెడలో మాల. సో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా చాలా చక్కగా అద్భుతంగా ఫుల్ టు ఎనర్జిక్ గా ఈ రోజు మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ ఏ ఉన్నాయో బయటకు పెట్టడానికి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దేర్.
ఇట్టంటోడే ఇంటెన్క వస్తాడే. ఓకే, ఒక అద్భుతమైన సూపర్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ చాలా చక్కగా చేసినందుకు ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. అండ్ నెక్స్ట్ మరి మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. మనం వచ్చేసాం రింగా రింగా గేమ్ లోకి. సో ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ముందుగా నితిన్ టీమ్ గర్ల్స్ ని ఇన్వైట్ చేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇట్స్ టైం ఫర్ బాయ్స్. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఫైనల్లీ వి నీడ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి రింగా రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ వచ్చేసాయి. సో మరి బాయ్స్ 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ 4 మెంబర్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ ముందుగా వస్తే 4 బాయ్స్ ఒక రోలో స్ట్రైట్ గా హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి నిల్చొని ఉంటారు. సో అండ్ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి ఒకళ్ళ హ్యాండ్ ఒకళ్ళు పట్టుకొని ఒక స్ట్రెచ్ లో నిల్చొని ఉంటారు. సో రింగ్ ఫస్ట్ హ్యాండ్ కా నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పాస్ ఆన్ చేసుకుంటూ 1% to 1% పాస్ ఆన్ చేసుకుంటూ కార్నర్ వరకు రావాలి. సో మధ్యలో ఎవరు హ్యాండ్స్ ఫోల్డ్ చేయొద్దు అండ్ హ్యాండ్స్ లీవ్ చేయొద్దు, వదిలేయద్దు. సో అలానే ఇలా పట్టుకొని ఉండాలి. సో ఎక్కడ ఫోల్డ్ చేసినా మళ్ళీ రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. సో దీనికి టైమర్ కూడా ఉంటుంది. సో బేసిక్ గా బాయ్స్ గర్ల్స్ అనుకుంటారు సో చాలా చిన్నగా చాలా ఎక్కువ టైం తీసుకొని గేమ్ ని కంప్లీట్ చేద్దామని. అలా కాదు. సో దిస్ గేమ్ ఈస్ డిపెండింగ్ ఆన్ టైమర్. సో మరి తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అనేదే మన రింగా రింగా గేమ్. సో మరి ఈ గేమ్ ఆడటానికి ముందుగా గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో కమ్ ఫార్వర్డ్. ఓకే, హియర్ వి గో. సో మరి ఫస్ట్ గా రింగా రింగా గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ అర్థమైంది కదా, టైమర్ ఉంటుంది, తక్కువ టైంలో చేయాలి అండ్ హ్యాండ్స్ మధ్యలో ఎవరు ఫోల్డ్ చేయొద్దు. ఒకవేళ ఫోల్డ్ చేస్తే మళ్ళీ రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి రింగా రింగా గేమ్ మా 4 గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ నెక్స్ట్ బాయ్స్ కూడా ఈ గేమ్ ని ఆడాలి. సో బాయ్స్ అర్థమైంది కదా. సో గర్ల్స్ లాగే హ్యాండ్స్ ఎక్కడ ఫోల్డ్ చేయొద్దు. ఒకవేళ ఫోల్డ్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది రింగ్. సో మధ్యలో హ్యాండ్స్ కూడా ఎవరు లీవ్ చేయొద్దు. సో హియర్ వి గో. బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. Here we go from 3 to 1. 3, 2, 1 go. Come on, start. ఓకే రైట్, మరి మొత్తానికి మన డిఫరెంట్ గేమ్ మరి రింగా రింగా కూడా కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఈ గేమ్ ని కంప్లీట్ చేశారు. అండ్ ఫైనల్ గా మాత్రం ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలంటే సో మరి స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా మా గర్ల్ స్కోర్ ఎంతో నేను చెప్పేస్తున్నాను. 1 minute 10 seconds లో కంప్లీట్ చేశారు రింగా రింగా గేమ్. మీ గర్ల్స్ 1 minute 10 seconds లో కంప్లీట్ చేస్తే మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 30 seconds. Finally, the ringa ringa game winners are boys. Congratulations. ఎనీవేస్ చాలా చక్కగా ఈ రోజు ఫ్రెండ్లీగా ఇద్దరు కాంపిటేటివ్ గా తీసుకొని ఈ గేమ్ ని చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. చూసారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్, నిజంగా చాలా జోష్ వాళ్ళలో ఈ రోజు నాకు అనిపిస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలో నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేస్తా అంటూ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల
గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే ఓకే, చూసారు కదా ఒక సూపర్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. ఒకసారి గట్టిగా బాయ్స్ అండ్ గర్ల్స్ క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే, మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ గేమ్ బేసిక్ గా బాయ్స్ కి గర్ల్స్ కి ఫుల్ ఇంట్రెస్టింగ్ గేమ్. సో ఈ గేమ్స్ లో ఎందుకంటే దీంట్లో ప్రాపర్టీస్ ఉంటాయి డిఫరెంట్ అండ్ బేసిక్ గా గర్ల్స్ కి నచ్చే ప్రాపర్టీస్ అంటే చాక్లెట్. సో ఇంతకీ ఈ గేమ్ ఏంటి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ కావాలి, ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కూడా కావాలి. సో మరి ఫాస్ట్ గా పార్టిసిపెంట్స్ బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా లెట్ మీ ఇన్వైట్ బాయ్స్ నుంచి 5 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. మరి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ కావాలి, ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. 5 బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 5 బాయ్స్ ముందుగా వస్తే 5 బాయ్స్ లోంచి ఒక బాయ్ అంటే ఒక పర్సన్ ఇక్కడున్న బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటారు. సో ఆ మ్యాట్ కి 4 కార్నర్స్ ఉంటాయి. ఆ 4 కార్నర్స్ ని 4 బాయ్స్ క్యారీ చేస్తూ ఈ మ్యాట్ మీదగా అక్కడ పడుకున్న పర్సన్ ని తీసుకొని వెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ కానీ లెమన్స్ కానీ బాల్స్ కానీ మ్యాట్ లో ఉన్న పర్సన్ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అని వీళ్ళ మైండ్ లో ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాదు, మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. సో ఆ లక్ కిక్ ఈ రోజు బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా అని చూడాలంటే ఫస్ట్ ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. సో మరి ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ గెట్ సెట్ గో. మా బాయ్స్ కంప్లీట్ చేశారు. వాళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ అయితే చాక్లెట్స్ తో కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45, 46, 47, 48, 49 50 53 54 and 55. Boys collect చేసిన chocolates 55. Come on boys. And next we will go for balls. So boys collect చేశారు balls. 1 2 only 2 balls. And next lemons. 1 2 and 3. Only 3 lemons. సో మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే, సై అంటే సై గేమ్ ఆడటానికి మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ట్రై టు పిక్ మోర్ చాక్లెట్స్. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మరి సై అంటే సై గేమ్ లో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ గానీ లెమన్స్ గానీ బాల్స్ గానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. 28, 29, 30, 31, 32, 34, 35, 36, 37, 38, 39, 40. So total chocolates collected by girls 40. Come on girls. And next we'll go with lemons. Only one lemon. And final ga migulunavi balls. So mari balls any collect chesaru we'll see. Ball kuda one. Only one ball. సో మరి మొత్తానికి సై అంటే సై గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు సో మరి ముందుగా మన గేమ్ ముందే చెప్పుకున్నాం ట్విస్ట్ ఉందని. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీకు రివీల్ చేసేస్తాను. సో మరి ఇక్కడ మనకి 3 కార్డ్స్ ఉన్నాయి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంది, ఒక దాంట్లో 50 ఉంది, ఒక దాంట్లో 100 ఉంది. అంటే ఇక్కడ ఉన్న 3 ప్రాపర్టీస్ కి 3 స్కోరింగ్స్ అన్నమాట. సో చాక్లెట్స్ కి, లెమన్స్ కి, బాల్స్ కి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ మరి బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా బాయ్స్ స్కోర్స్ ఒకవేళ గర్ల్స్ డిసైడ్ చేయాలనుకుంటే బాయ్స్ ఒకవేళ 80 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి, ఆ 80 చాక్లెట్స్ కి మరి గర్ల్స్ ఈ కార్డ్స్ లో నుండి ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే ఆ 80 చాక్లెట్స్ ఇంటూ 50. సో అండ్ నెక్స్ట్ ఒకవేళ బాల్స్ 6, 7 కలెక్ట్ చేస్తే ఆ 7 కి ఈ కార్డ్స్ లో ఉండి ఒక కార్డ్ తీస్తారు, దాంట్లో 100 రావచ్చు, 100 into 7. సో అలా క్యాల్కులేట్ చేస్తాం. సో మరి బేసిక్ గా గర్ల్స్ బాయ్స్ అనుకుంటారు ఇక్కడ ఈ రోజు మేము ఎక్కువ కలెక్ట్ చేసాం, సో ఈ రోజు ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని. కానీ అలా కాదు. సో ఆ ట్విస్ట్ ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కాబట్టి సో మరి ఫస్ట్ గా బాయ్స్ ఆడారు కాబట్టి సై అంటే సై, వాళ్ళ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ గా మీకు కావాల్సింది ప్రాపర్టీస్ లో చాక్లెట్సా, బాల్సా, లెమన్స్? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 55. బాయ్స్ కలెక్ట్ చేసిన 55 చాక్లెట్స్ కి మరి గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. 30. ఓకే, 55 into 30. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 కలెక్ట్ చేశారంట లెమన్స్ ని. సో దానికి రాబోయే స్కోర్ ఏంటో చూసేద్దాం. 100. ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 బాల్స్ కలెక్ట్ చేశారంట బాయ్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో చూసేద్దాం. 50. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి బాయ్స్ స్కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి గర్ల్స్ ఇప్పుడు మీ స్కోరింగ్స్ బాయ్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ మరి ఫస్ట్ గా మీకు కావాల్సింది ప్రాపర్టీస్ లో చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? Chocolates. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 40. 40. సో మరి 40 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. ఆ 40 చాక్లెట్స్ కి మరి బాయ్స్ స్కోర్ ఇచ్చే స్కోర్ ఎంతో విల్ సీ. 50. సో 40 into 50. సో గర్ల్స్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్. సో లెమన్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారు. సో ఆ 1 లెమన్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 100. సో 1 into 100. నెక్స్ట్ లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఆల్రెడీ గర్ల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1 బాల్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 30. సో 1 into 30. సో మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సైలో వాళ్ళ స్కోరింగ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి మొత్తానికి ఫైనల్ గా సై అంటే సైలో స్కోరింగ్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మా బాయ్ స్కోర్ వచ్చి 2050. మరి ఈ రోజు సై అంటే సైలో మీ బాయ్స్ 2050 చేస్తే మరి మా గర్ల్స్ చేశారు 2130. ఫైనల్ గా సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఎనీవేస్ ఈ రోజు మరి విన్నర్స్ ఆర్ ద గర్ల్స్ అండ్ రన్నర్ అప్స్ ఆర్ ది బాయ్స్. సో మరి వీళ్ళకి ప్రత్యేకంగా గిఫ్ట్స్ అందజేయడానికి కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రొఫెసర్ ఏ మోహన్ గారు, HOD డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, KS. ఓకే రైట్, మరి ఈ రోజు విన్నర్స్ ఉన్నారు సై అంటే సైలో, రన్నర్ అప్స్ ఉన్నారు. సో మరి ఫస్ట్ గా రన్నర్ అప్స్ కి క్యాప్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో క్యాప్స్ ని అందజేయాల్సిందిగా మోహన్ గారిని కోరుతున్నాను.
ఓకే రైట్, మరి ఈ రోజు సై అంటే సైలో మరి ఫైనల్ విన్నర్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కూడా గిఫ్ట్స్ అందజేయాల్సిందిగా మోహన్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జెల్ జిగా ఈటీవీ ప్లేస్. సో మరి మీ కాలేజ్ కి రావటం, మీ కాలేజ్ లో ప్రోగ్రామ్ చేయడం మీకు ఎలా అనిపించింది సార్? కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, స్పెషల్లీ ద విన్నర్స్ ఆఫ్ టుడేస్ ఈవెంట్. ఈ రోజు ఈటీవీ ప్లేస్ జెల్ జిగా మీ కాలేజ్ కి వచ్చి ఇలా సూపర్ గా సక్సెస్ఫుల్ గా గ్రాండ్ సక్సెస్ గా కంప్లీట్ చేసుకోవడానికి కారణం మీ సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మరి సై అంటే సైలో మరి గర్ల్స్ ఆర్ ద విన్నర్స్ అండ్ బాయ్స్ ఆర్ ద రన్నర్ అప్స్. ఎనీవేస్ చాలా చక్కగా ఇద్దరు బాగా పెర్ఫామ్ చేశారు, రన్నర్ అప్స్ అయినా విన్నర్స్ అయినా. సో మొత్తానికి ఫైనల్ గా గెలిచింది మాత్రం KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. కమ్ ఆన్ బాయ్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. హాయ్, చూసారుగా జెల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090, అలాగే 8801716257. ఓకే వ్యూవర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జెల్ జిగా ఇన్ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కడప. సో మరి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ మన జెల్ జిగాలో ఎలా ఎంజాయ్ చేశారో తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్? చూసారా, వాళ్ళ వాయిస్ లోని బేస్ లో చెక్ చేస్తేనే మనకు అర్థమైపోయింది వాళ్ళు ఫుల్ టు ఎనర్జీగా ఎంజాయ్ చేశారని ఈ రోజు. సో ఎనీవేస్ మరి మొత్తానికి ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. Bye girls and boys.